ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచే యాళ్ళ కదా, మరి పెద్ద మనిషి ఏడ మూతలకు ముచ్చట్లు చాపి కూర్చుండు అరుచుకుందాం పాండ్రులా. తాత ఏం చేస్తున్నావే? నాకు ఏమో డఫ్ట్ కొడుతుందిరా లచ్చలు. వాళ్ళు గంత సాటుగా కూర్చొని మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు? డఫ్ట్ కొడతలేదు. వాళ్ళ ముచ్చట ఆ నలుగురు ఇంకో మనిషిని కలిపి కూర్చొని 5గురే కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారట. అంత ఏం అవసరం వచ్చింది చెప్పు? నీకు కూడా డఫ్ట్ కొడతలేదు? మరి ఏదో ఉన్నదిరా, మర్వం బయటకు వస్తలేదు కానీ ఉన్నది. అది సాటుగా ఏదో నడుస్తుంది కాదు. ఇంతకు అంత రహస్యంగా మాట్లాడుకున్నది ఎవరు? ఆ ముచ్చట్ను మీరు ఇంత రహస్యంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు అది చెప్పు. ముచ్చట మీ మనోరాలు ఇస్తాను కదా చూడు. దీన్ని ఇట్లా మన్ను కొట్ట, ఇది ఎప్పుడు చూసిందిరా ఇటు మొఖానా? ఇది అసలుకే పాము చెవులది కాదురా, దీని కండల్లో కంపగొట్ట. అగో ఇది మా పెద్ద మనవరాలు కాదురా, గుడ్డ గుబ్బ కండ్లు వేసుకొని చూస్తుంది అంటే ఇది మా చిన్న మనవరాలు రా. ఏందా బుజ్జి చెప్పు. నేనెవలైతే నీకేంది గాని ముందు నీ ముచ్చట చెప్పు. మీ గుసగుసలు దేని గురించి? నిన్న రాత్రి మన వాడ కట్టుకున్న మహిళా సంఘ పొల్లంతా ఒక ఆడ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారట. మరి మనం సమ్మక్క తీర్థం ఎప్పుడు పోదాం ఎట్లా పోదాం అని మాట్లాడుకున్నారట. అయితే ఆ మీటింగ్కి నీ పిల్లం పోయింది 6 లక్షలు అని అడుగుతాను గంతే. ఆడెక్కలెల్లా బోడెక్క లెక్క ముచ్చట్టు ఏమన్నా తిప్పుతావా ముసలోడా? గావాల ముచ్చట కాదు నేను అడిగేది. మీరు మాట్లాడుకునేది ఇంకేదో ముచ్చట ఉన్నదిగా, గా ముచ్చటేందో చెప్పవంటన్నా. అగో నేను చెప్పలే 6 లక్షలు. ఇది 6 ఇండ్లకు 3 ఇండ్లు చేసేదిరా, మంది కొంపలు ముంచేది, ఊర బిస్కల కడుపులు దిగబోసేది. ఎవరేం మాట్లాడుకుంటే దీనికి ఏం అవసరం చెప్పురా? దీని వార్త లేదో దీన్ని చదువుకుంటే అయిపోద్ది కదా. ఎవరన్నా గుసగుసలు ఆడతానంటే చాలు, దానికి కొంపలు మునిగిపోయే పని ఉన్నా కూడా ఆ పని అంత తెచ్చిపెట్టుకొని వాళ్ళకెళ్ళే చెవులు పెట్టింటా అంటది. ఎవరేం మాట్లాడుకుంటారు, ఎవరేం చేస్తాను, ఇదే కథ. దీని మంది కొంపలు ముంచే మొక్కల మొరంగొట్ట. ఏయ్ తిక్క ఉన్నదా ముసలాడా? నువ్వు అందరు లెక్క మామూలు ముసలోను అయితేనో మంచిగా ఉండు. మంది కొంపలకు అగ్గి అంటిచ్చి సుట్టంటు పెట్టుకునే రకానివి. అందుకే అడుగుతాన్నా, ముచ్చటేందో సక్క చెప్పు. బా ఇది ముచ్చటేందో చెప్పేదాకా ఇడిచి పెట్టేటట్లు లేదురా. చెప్పరాదా మరి గాకేందో భయపడేది? అంతే మరి, దానికేం భయపడేది? వాళ్ళే ఎవరికి తెలియకుండా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ ముచ్చట్ను మనం 10 మందికి చెప్తే అవుతుంది. ఇక అదిగా బుజ్జి, ఇగో దగ్గర రా చెప్తా. మన 4 మంత్రులు సార్లు, బట్టి సారు, ఉత్తమ్ సారు, శ్రీధర్ బాబు సారు, లచ్చన్న సారు, ఇంకొక మాజీ ఎమ్మెల్యే సార్ పేరు ఏదో ఉంటాయి కదా, జీవన్ రెడ్డి సారు. జీవన్ రెడ్డి సారు, ఈ 5గురు కలిసి ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు. అట్నే గాముచ్చల గురించి మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, ఎవరికి రాకుండా. దాంట్లో మాట్లాడుకునేది ఏమున్నది? అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సార్ అందుబాటులో లేడు కాబట్టి పాలన ఎట్లా చేయాలి అనే దాని గురించి కూర్చొని మాట్లాడుకున్నారు కావచ్చు. మేము కూడా గదే అనుకున్నాం, కానీ ఇది అది కాదు, ఇంకేదో ఉన్నట్టున్నది. ఒక ముచ్చట చెప్పనా? ఏ అధికారం లేని, ఎసొంటి పదవులు లేని మొదటి కాలం నుంచి రేవంతాల్ సార్ మీద కారాలు మీరాలు దుస్తున్న జీవన్ రెడ్డి సార్ తోటి కలిసి వీళ్ళు మీటింగ్ పెట్టుడు ఏంది అనేది అనుమానం కొడుతుంది. ఏదో డౌట్ కొడతలేదా? తేడా ఉన్నది, ఏదో ఉన్నట్టున్నది. ఇంతకు నీకు వచ్చిన డౌట్ ఏందో చెప్పు ముసలోడా, నువ్వేమనుకుంటాను? ఇప్పుడు ముఖ్యమంత్రి సారు దేశాలు పట్టుకొని పోయినప్పుడే ఏ పేపర్ వాళ్ళకి కానీ ఏ టీవీలోకి కానీ ముచ్చటేందో తెలియకుండా ఎవ్వల కంట పడకుండా ఈ 5గురు మాత్రమే రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నారు అని అంటే ఏదో చక్రం తిప్పేటట్టున్నారు రా, చేయి పాచిలా ఏదో నిప్పు అంటు పెట్టేటట్టున్నారు. నాకు అదే డఫ్ట్ కొడుతుంది. మరి ఏమున్నది, వాళ్ళందరూ కలిసి రేవంతాల సార్ను దించుతారు కావచ్చు, ఇంకో ముఖ్యమంత్రిని పెడతారు కావచ్చు. గదే నాకు డఫ్ట్ కొడుతుంది రా లచ్చులు. ఏదో అగ్గి రాసుకున్నట్టే ఉన్నదిరా చేయి పాచిలా. రేవంతాల్ సారు బయటి దేశాలకు పోక ముందుకు పేపర్లల్లో తీరు వార్తలు వచ్చినాయి, టీవీలల్లో తీరు ముచ్చట తినబడ్డాయి. ఇప్పుడు ఆయన బయటి దేశాలకు పోయంగానే వీళ్ళు 5గురు కూర్చొని ఏదో ముచ్చట మీద విచారణ చేస్తానంటే ఏమి విచారించుకుంటున్నారా నువ్వు అనుకుంటున్నావో అది కూడా చెప్పరా? అది ముసలోడా, మేము కూడా తెలుసుకుంటాం. అన్ని ముచ్చట్లుగా నేనే చెప్పినాక ఆడ కూర్చొని నువ్వు వార్తలు చదువుడేందుకు అలకదక్కదానా? ఆ చెక్కు పోస్ట్ కాడికి పోయి సిప్పబట్టి అడక తినిపో, లేకుంటే పాపడాలు అమ్ముకోపో. పొల్లా అన్ని ముచ్చట్లు తెలిసిన దాని లెక్క పెద్ద మళ్ళీ నీతులు నిలుగుతుంటది. గట్ల గడ్డి పెట్టే అన్న మా ముసలోనికి. నాకు తెలిసారే లచ్చులు, ఇప్పుడు ఈ బొగ్గు పంచాది, మంత్రుల అసంతృప్తి, మంత్రుల మీద లేని ముచ్చట్టు టీవీలలో వచ్చి పుకార్లు లేసుడు, అట్లనే ఇప్పుడు సర్కారు హాస్టళ్లలో పొలగాళ్ళు బువ్వదిని పానం గాబరవుడు, ఇవన్నీ ముచ్చట్లు తెలితే ఏదో జరుగుతుంది అనిపిస్తుందిరా. అయితే ఈ ముచ్చట్లన్నీ అడ్డం పెట్టుకొని మరి ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ కిందకి ఏదైనా ఎసరు తీసుకొస్తారా అనే డఫ్ట్ కొడుతుంది నాకు.
అని తెలుస్తట్లే. అంతేనా మరి ఏమో ఎందుకు కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు మరి వీళ్ళు ఎవరో తెలియకుండా అయ్యో మన ముచ్చట నీ అవ్వ నువ్వు ముచ్చట చెప్తే నక్కకు నాగలోకానికి లింక్ పెడతావు. అవన్నీ తెలివందే రేవంత్ సారు విదేశీ పర్యటనలకు పోయిండానే. ఎక్కడ పుల్ల పెట్టాలనో దేనికి పుల్ స్టాప్ పెట్టాలనో రేవంత్ సార్కు బగ్గ తెలిసే తాత. ఓ తెలుసు బగ్గనే తెలుసు. అగో అసొంటి వాటికి వాత పెట్టేటందుకే పచ్చి కాంగ్రెస్ వాదులైన ఈ 5 కూర్చొని ఇట్లా మీటింగ్ పెట్టుకున్నారు కావచ్చు. ఏమో ఎవరికెరక ఆ ముచ్చట తెలుసుకో ముందుగా నువ్వు. అయితే జనాలు అందరూ అంటాళ్ళు కాదురా. మాకు తెలుస్తుంది కానీ ముందుగా నువ్వు పెరట్లో వాలిన శిల్కలం కొట్టుకోపో. చిలుకలను కొట్టుడు కాదని సిక్కెంచుకలు కొరకాలి అలక తక్కువ అని పారలాతులు. ఆయన ఎవరేడబోతే మనకెందుకురా. ఆయన లొల్లులు పంచాదులు ఉంటేనే దాన్ని కాంగ్రెస్ పార్టీ అంటారే. అవి లేకుంటే మనోళ్ళకేడ నిమ్మలం ఉంటుందిరా. సక్రమంగా జనాలు ఇచ్చిన పదవులను అనుభవించుకుంటా మంచిగా పాలించక ఎందుకురా ఈ లొల్లులు పంచాదులు వీళ్ళకు. దాదా ఆ మంత్రులు రహస్యంగా మాట్లాడుకున్నాడేమో గాని ఇప్పుడు అందరు చూపు ఆలదికే తిరిగింది. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అంత రహస్యంగా మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారో ఆ లోగుట్టు పెరుమాళ్ళకే తెలియాలే గాని జనాలు మాత్రం ఈ మీటింగులతోని లీకులతోని కాలం ఎల్లదీయకుండా ప్రజలకు పాయిదాయే పనులు చేసుడు మీద సర్కారు పెద్దలు దృష్టి పెట్టాలి అంటున్నారు.